హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అషూస్ లైఫ్ స్టైల్. ఈరోజు మేము యాదాద్రి టెంపుల్ టూర్కి వెళ్తున్నాము. మేము అరౌండ్ 6 years నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అని. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళలేదు. సో నాతో పాటు మీరు చూడండి, నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నీ మీకు కూడా చూపిస్తాను. అరౌండ్ మనం 9:30కి అలా స్టార్ట్ అయ్యాం గండిమైసమ్మ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వైపు. వెళ్తూ టోల్ గేట్ వచ్చేసింది. ఫాస్ట్ ట్రాక్లో అమౌంట్ లేనందువల్ల టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని మేము మా జర్నీని అలా స్టార్ట్ చేసేసాము. సాంగ్స్ వింటూ మెల్లిగా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఆ సాంగ్స్ వింటూ సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ జర్నీ అనేది కంటిన్యూ చేస్తున్నాము. మనం ఇందాక టోల్ గేట్ దగ్గర టికెట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ పే చేసి అవుటర్ అనేది దిగేసేయాలి. అరౌండ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినట్టే. చూశారు కదా, టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఎవరైతే నడకదారిలో వెళ్తారో, అదే స్టెప్స్ ఎక్కి వెళ్తారో ఆ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మేము ఇలా వెళ్ళట్లేదు, మేము డైరెక్టే వెళ్ళిపోతాము పైకి. సో అరౌండ్ రూమ్స్ కోసం మేము సర్చ్ చేస్తున్నాము. ఈ టైంలో మరి దొరుకుతాయో లేదో వెళ్ళి చూడాలి ఇంకా పైకి వెళ్ళి. ఇదంతా పైకి వెళ్ళే వ్యూ. మీకు మార్నింగ్ టైంలో మళ్ళీ చూపిస్తాను వ్యూ అనేది ఎలా ఉంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ చెక్కింగ్ ఉంటుంది అనుకుంటా, తెలీదు మరి ఈ టైంలో ఎలా ఉంటుందో. సో రూమ్స్ కోసం వెతుకుతున్నాము, బట్ అక్కడ పోలీస్ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోమన్నారు కిందికి. పైకి ఎంట్రీ లేదన్నారు. ఇంకా కిందే రూమ్ వెతకాలి. నైట్ ఒకటే స్టే చేయడం కోసం, బట్ ఎర్లీ మార్నింగ్ 6 అలా స్టార్ట్ అయిపోతాం దర్శనం. కింద రూమ్ తీసుకున్నాము నైట్. ఇంకా తీసుకొని ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్ అయింది, 6 అనుకున్నాం కానీ 7కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇవ్వట్లేదు. మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ నుంచి నేను అంతా రా కంటెంటే పెడుతున్నాను, ఏం వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు. మొబైల్స్ ఇంకా ఇవన్నీ బ్యాగ్స్ ఇవన్నీ ఇక్కడ లాకర్లో పెట్టేస్తున్నాము. దర్శనం బాగా జరిగిపోయింది గైస్. మేము వెళ్ళింది వీక్ డేస్లో కాబట్టి మాకు హాఫ్ అన్ అవర్లో జరిగిపోయింది దర్శనం. మీరు మాత్రం వీకెండ్లో మాత్రం వెళ్ళకండి. మా ఫ్రెండ్స్ వెళ్ళారు ఇంతకుముందు, దర్శనానికి చాలా ఇబ్బంది అయిందంట. సో దయచేసి వీక్ డేస్లోనే వెళ్ళండి. అలాగే పార్కింగ్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. కింద పార్కింగ్ వచ్చేసి 50 రూపీసే, కానీ మనం అదే కార్లో పైకి రావాలంటే 500 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. సో టెంపుల్ వాళ్ళే ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కింద మీ వెహికల్స్ అన్నవి పార్క్ చేసి ఫ్రీ బస్లో హ్యాపీగా వచ్చేసేయండి. ఎవ్రీ 5 minutesకో బస్సు ఉంది మనకి, దాంట్లో మాత్రం ఏ ఇబ్బంది లేదు. ఇదంతా టెంపుల్ వ్యూ గైస్ బయట నుంచి.
చాలా బాగా కట్టారు. నేను వచ్చి అరౌండ్ 6 years అవుతుంది. నేను ఇలాగే ఫోన్లో టీవీలో చూసే వెళ్ళా. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇది శ్రీవారి రథం. ఎంత పెద్దగా ఎలా కట్టారు కదా. ఇదంతా కిందికి వెళ్ళే వే అన్నమాట. మేము వచ్చిన వీక్ డేస్లో కాబట్టి అస్సలు రష్గానే లేదు. కోతులు కూడా బాగానే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి, చేలో ఏం పెట్టుకోకండి. अरे रोड लागा कौन रहा भाई? ए स्ट्रीट ఇది లడ్డు కౌంటర్ గైస్. స్టెప్స్ దిగుతున్నప్పుడు మనకు రైట్ సైడ్లోనే కనిపిస్తుంది. పులిహోర, లడ్డూస్ ఇంకా ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి శివాలయం. షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా వెరైటీసే ఉన్నాయి ఇక్కడ, కాకపోతే కాస్ట్లీ ఉన్నాయి. బట్ దేవుడి దగ్గర కదా, ఏదో ఒక ఐటెం తీసుకొని వెళ్ళింది బెటర్. అనవసరమైనవి కాకుండా అవసరమైనది ఏదో ఒక ఐటెం తీసుకెళ్తే బెటర్. ఇప్పుడు బస్ నుంచి కిందికి వెళ్ళే వే ఇదంతా. మేము పైకి వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాము, కానీ ఆ బస్ చాలా రష్గా ఉండే, సో కిందికి దిగే వీడియో మాత్రం పెడుతున్నాం. ఇక్కడ ఏదో కడుతున్నారు, మండపం లాంటిది. అది దేనికోసమో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నరసింహస్వామి అని చూపిస్తాం. ఇప్పుడు వచ్చేసి మనం పాత నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. ముందు మనం హనుమాన్ని దర్శించుకున్న తర్వాత కింద మళ్ళీ పాత నరసింహస్వామిని కూడా దర్శించుకుందాము. ఓహో, టైం వచ్చేసి అరౌండ్ 1 అవుతుంది గాయస్. ఎండ అయితే చాలా చాలా ఎండగా ఉంది. కాళ్ళు మాత్రం చాలా కాలిపోయాయి.
ఇక్కడ ఎవరో ఈ సంచులు గోనె సంచులు వేశారు కాబట్టి కొంచెమన్నా హెల్ప్ అయింది. లేదా ఏజ్డ్ పీపుల్ అస్సలు బయటికి వెళ్ళకండి. బెటర్ అస్సలు మీరు ఈ టైంలో రాకండి. మార్నింగ్ అవర్సే బెటర్. ఒకప్పుడు ఇక్కడ కోతులన్నీ బాగా సంచరించేవి. ఇప్పుడు కోతులు అస్సలు లేవు. ఒక కోతి కూడా కనిపించట్లేదు. కోతుల బదులు ఇక్కడ మేకలు వచ్చేసాయి. అదేంటో తెలీదు, మేకలు ఎలా వచ్చాయో తెలీదు, బట్ కోతులు అయితే అస్సలు లేవు. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.